కళ్ళతో మింగేస్తావేంట్రా అమ్మాయిని? అసలు చూడు ఎలా ఉందో అది. ఆ ప్యాంట్ వేసుకుని మామూలుగా లేదు. సర్లే కానీ నేను ఒక పిక్ పెట్టా, చూసావా? చూసారా, కానీ నేను ఇన్స్టాలోకి వెళ్ళి చూస్తే నాకు కనిపించట్లేదు. అది ఓన్లీ ప్రీమియం వాళ్ళకేరా. అంటే ఈ మధ్య కొత్తగా సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ వచ్చింది. దానికి మనం సబ్స్క్రైబ్ అయితే అలాంటి న్యూడ్ పిక్స్ వచ్చేస్తాయి. అవునా? భలే దొరకబడతావురా ఇలాంటివి నువ్వు. మరి కొంతమంది హీరోయిన్స్ కూడా ఉన్నారా, చూడు. అవునరా. రే రే చూడరా మావా, ఆ అమ్మాయి తొడలరా. ఇన్స్టా తర్వాత చూడొచ్చు బే. ఓస్ దీనికేనా? బెంగళూరులో అయితే ప్రతి అమ్మాయి చూపిస్తారు తొడలు. వీళ్ళకన్నా చాలా సెక్సీగా కూడా ఉంటాయి. నాకైతే టచ్ చేయాలనిపిస్తుంది, పోతే పోయాంలే జైలు కానీ. అంతే అంటావు, కానీ ఒక్కసారైనా టచ్ అయ్యాలయ్యా. అయ్యా 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 ప్లీజ్ అయ్యా, ఒక్క ఛాన్స్ అయ్యా, ఒక్క ఛాన్స్ అయ్యా, ప్లీజ్ అయ్యా. నాకెప్పుడు వస్తారు ఇలాంటి వాళ్ళు?
ఏంటోరా లైఫ్ అంతా చిరాగ్గా ఉంది. ఎందుకురా? ఎందుకంటే ఏం చెప్తాం, సర్లే కానీ నువ్వెక్కడున్నావు? నేను దివ్య బయటకు వచ్చాం. నీ పని బాగుందిరా, నేను ఉన్నాను. గర్ల్ ఫ్రెండ్ లేదు ఏం లేదు. ఛీ, ఆఫీస్లో నేను సెట్ చేసుకోవచ్చు గారా, బాగానే ఉంటారుగా మీ ఆఫీస్లో. నేను సెట్ చేసుకుంటారా, కానీ వాళ్ళు నాకు పడాలిగా. అమ్మా, ఆఖరికి మా కంపెనీలో వరస్ట్ ఫిగర్ కూడా నా కేసు చూడట్లేదురా. మరి అలా ఉన్నాయిరా నీ కళ్ళు. సర్లే కానీ ఈరోజు మా ప్రాజెక్ట్లో కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అయింది. ఫ్రెషర్ అంట, అస్సలు ఫ్రెష్గా లేదు. ఎవ్వడు చేశాడో కానీ దాన్ని మామూలుగా చేయలేదు. అవునారా? అంత బాగుందా? బాగుందానా? అరేబియన్ హార్స్ రా. ఆ ఫిగర్ ఉంది చూడు, నువ్వు చెప్తే నమ్మవు. ఆ ఫ్రంట్, ఆ బ్యాక్, ఆ హైట్, రైడ్ చేస్తే మాత్రం అలాంటి హార్స్నే రైడ్ చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి సాలిడ్గా ఉంది. రే పిక్కుంటే పంపరా ప్లీజ్ రా. ఏంటి పిక్ పంపాలా? రే, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందిరా, అది మర్చిపోకు. అది హ్యాండ్ వాష్కి వెళ్ళింది లేరా. రే, మరి ఇంత కకృతి ఏంట్రా? రే మూసుకొని పంపరా పిక్. అబ్బచ్చా, అంత లేదు. రే మాట్లాడరా, పిక్ పంపు. ఆ అమ్మాయి కాదు కానీ ఇప్పుడు నా పక్కన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పిక్ పంపిస్తున్నాను చూడు, మామూలుగా లేదు. నువ్వు లైన్లో ఉండు. రే, పిక్ చూసావా? ఏ మామా ఈ టైంలో ఇక్కడ ఉన్నారంటే పక్కా క్యాండిడేటే. పోయి అడుగు, కంపల్సరీగా వస్తారు. బాగుంటుందంటావా? ఏయ్ వాళ్ళ దగ్గర మొహమాటం ఏందిరా, పోయి అడుగు, 100% వస్తుంది. నేను గ్యారంటీ దానికి. అంతే అంటావు. సరే, ఒకసారి అయితే అడిగి చూస్తా. దేవుడి దయ వల్ల వస్తే బాగుంటుంది. సరే, ఏ విషయం నాకు అప్డేట్ చేయి. మరి ఇప్పుడు ఏం చేయనే? ఒక్కదాన్నే ఉన్నా, చీకట్లో బస్ స్టాప్లో ఒక్కదాన్నే ఒంటరిగా ఉన్నా. మీ ఫ్రెండ్ వద్దు తల్లి, నువ్వు వద్దు, నేనే ఏదో ఒకటి చూసుకొని వెళ్ళిపోతా. నిన్ను నమ్ముకున్నందుకు నాకు చెప్పుతో నేను పెట్టుకోవాలి. ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? అమ్మ నాన్న బాగున్నారా? ఎన్నిసార్లు కాల్ చేశారా నీకు? మాట్లాడేంటి? హలో, ఏమైందిరా నీకు? జై, మాట్లాడు. రే, అలా చూస్తావేంట్రా? ఏమైంది నీకు? రే జై, వీడేంటి నన్ను చూసి పారిపోతున్నాడు? రే జై,
ఎప్పుడు నీకు నచ్చిందే చేస్తావా లేకపోతే నా మాట వింటావా? అసలు నువ్వెవడరా నీ మాట వినడానికి? హ్మ్. నేను వాడి హార్ట్ని, నువ్వెవడసలు? నేనా వాడి బ్రెయిన్ని? ఓ నువ్వేనాది? నిన్నెప్పటినుంచో చూడాలి 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 అనుకుంటున్నా. సేమ్ ఫీలింగ్లు ఎక్కడ కూడా. నేనేం చెప్పినా ప్రతిసారి నా మనసు ఇది చెప్పట్లేదు అంటాడు. అయినా ఉపయోగం ఏముంది? ఆఖరికి నువ్వు చెప్పిందే కదా వాడు చేస్తున్నాడు. హ? ఇది బానే ఉంది. నేను చెప్పింది వాడు చెయ్యట్లా. వాడికి నచ్చింది కాబట్టి నేను చేస్తున్నా. అసలు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వాణ్ణి ఎలా నాశనం చేయాలని చూస్తున్నావు. అమ్మాయి నడుము కనిపించినా రెచ్చగొడతావు, అమ్మాయి బ్యాక్ కనిపించినా రెచ్చగొడతావు, అమ్మాయి క్లీవేజ్ కనిపించినా రెచ్చగొడతావు. హ, అసలు వాడి కంటికి అమ్మాయి కనిపించడమే పాపం. రెడీగా ఉంటావు రెచ్చగొట్టడానికి. నీ మాయలో పడి నా మాట వినడమే మానేశాడు. మానేసి ఆఖరికి అలా చేశాడు. ఎప్పుడు ఇలానే కన్ఫ్యూషన్లో పెడతావు వాణ్ణి. హ, నీ పనే అది కదా. అరే ఏంటి ప్రతిసారి నన్ను బ్లేమ్ చేస్తున్నారు? ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. వాడు డెస్పరేట్గా ఉన్నాడు కాబట్టి నేను అలా చెయ్యాల్సొచ్చింది. వాడు చూసే రీల్స్, మాట్లాడే మాటలు, కన్జ్యూమ్ చేసే కంటెంట్ ఇదంతా నాకే కదా ఎక్కిచ్చేది, నీకు కాదు కదా. చూసావా, తప్పంతా నీలోనే ఉంది. గంటలు గంటలా ఫోన్లో పడిచేస్తావు. గంటలు గంటలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూనే ఉంటావు. అమ్మాయిలు పిక్స్ జూమ్ చేస్తూనే ఉంటావు. మళ్ళీ దాని మీద డిస్కషన్లు, థాట్స్, సెటైర్లు. ఈ మధ్య అమ్మాయిలతో మాట్లాడే దిక్కుమాల యాప్లు కూడా వాడడం స్టార్ట్ చేశావు. అసలు 40 ఏళ్ళ ఆంటీతో సెక్స్ టాక్స్ ఏంట్రా? ఛే, అసలు అన్నం ఎలా తినబుద్దవుతుంది నీకు? అసహ్యం అయ్యట్లేదా నిన్ను నువ్వు చూసుకుంటే? ఛే, వాటి గురించి మాట్లాడటమే వేస్ట్రా. ఫైనల్గా ఒక్కటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో.